మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ముందు జయప్రద ప్రాణం పోతుంది, తర్వాత రాధ ఇక్కడ బందీ అవుతుంది, ఆ తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు మొత్తం సమాధైపోతారు. మురారి గొప్ప ప్రేమికుడు కదా, ప్రేయసి కోసం ఆస్తిని ప్రాణాన్ని కూడా వదిలేసినట్టు చరిత్రలో నిలబడిపోతాడు. రేయ్, నేను గొప్ప చరిత్ర సృష్టించబోతున్నాను. అమ్మవారి పల్లెలో జరిగిన ఈ కథని తరతరాలు కథలుగా చెప్పుకుంటారు. అలాంటి చరిత్ర నేను సృష్టిస్తానంటే అడ్డుపడతావిట్రా చరిత్రహీనుడా. రాధా పద. అమ్మా, మేం వెళ్ళొస్తాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. రాధ జాగ్రత్త. సరేనమ్మా, నేనున్నాను కదా, చూసుకుంటాను. వెళ్ళడమే అమ్మా, రాధ తిరిగి రావడం ఉండదు. తను ప్రాణం పోతుంది. ఆ రుద్రప్ప వచ్చి చంపేశాడు అని నేనే కొత్త నాటకం ఆడుతాను. నా చేతికి మట్టంటకుండా వాణ్ణి కేసులో ఇరికించి తెలివిగా నా శత్రువుని నేనే అంతం చేస్తాను. ఇది నీకు తెలియక సెండ్ ఆఫ్ ఇస్తున్నావు. వెళ్ళొస్తావమ్మా. అవునా? ఈ విషయం మీరు ముందే చెప్పాలి కదా. ఇప్పుడెంత ప్రమాదం. సరే, నేను చూసుకుంటాను. రాధా, కూర్చో. ఆగురదా, నువ్వెక్కడికి వెళ్ళకూడదు. కిట్టయ్య, ఏంటి, ఏమైంది? రాధ వెళ్ళిందంటే తన ప్రాణానికే ప్రమాదం అమ్మా. ఇదేంటి తమ్ముడు ఇలా మాట్లాడుతున్నాడు? కొంపతీసి నిజం తెలిసిపోయిందా? ఇప్పుడేం చేయాలి? జ్యోతి, ఊర్లోకి రుద్రప్ప వచ్చినట్టుగా ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? లేదు బాబుగారు. అయినా వాడు పట్నంలో ఉన్నాడని చెప్పారు కదా. ఏంటి కిట్టయ్యా, ఇప్పుడు రుద్రప్ప గురించి ఎందుకు అడుగుతున్నావు? అమ్మా, ఆ రుద్రప్ప బెయిల్ మీద ఉన్నాడని తెలుసు కదా. అవును బాబు, కానీ వాడు ఊర్లో అడుగు పెట్టలేడు. పొలిమేరలోకి వస్తే ఊరంతా వాడిని తరిమి కొడతారన్న భయం ఉంది కాబట్టే కదా ఇన్నాళ్ళు వాడు రాలేదు. మనం కూడా అలాగే అనుకున్నాం, కానీ వాడు పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టడానికి వెళ్ళలేదట. వాడి గురించి ట్రై చేస్తుంటే వాడు కనిపించడం లేదని పోలీసుల నుంచి నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. వాడక్కడ కనిపించలేదు అంటే ఖచ్చితంగా మన ఊర్లోకి వచ్చే ఉంటాడు. వాడి కోపం అంతా రాధ మీదే ఉంది కాబట్టి రాధ ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. రాధా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, లోపలికి వెళ్ళు. ఈ పోలీసులు ఇప్పుడే ఫోన్ చేయాలా? మొత్తం ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఇప్పుడేం చేయాలి? ఏంటి తమ్ముడు, ఇది మన ఊరు. ఇక్కడ మనల్ని ఎవరైనా ఏం చేస్తారు? అలాంటి ప్రమాదం ఏమీ ఉండదు. పైగా అమ్మవారి చెట్టు అనుకున్నాం కదా. అనుకున్నాక వెళ్ళకపోతే అమ్మవారి కోపం వస్తుంది. అందుకే నేను తీసుకొని వెళ్తాను. లోకాన్ని రక్షించే తల్లికి జరగబోయే ప్రమాదం తెలీదా? అందుకే రాధని వెళ్ళొద్దని సందేశం పంపించిందేమో. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళొద్దు. ఆ రుద్రప్ప ఎక్కడున్నాడో ఏంటో తెలిసే వరకు ఈ ఇంట్లో నుంచి ఎవ్వరూ అడుగు బయట పెట్టొద్దు. జ్యోతి, అమ్మా, వెళ్ళా గేట్లు మూసే. అలాగేనమ్మా. అమ్మ రాధా, నువ్వు లోపలికి పదమ్మా. రాధా, వెళ్ళు.
మావయ్య, దీపం పెట్టగానే చీకటిగా ఉన్న ఈ గదిలోకి వెలుగొచ్చింది. కాని నా జీవితం మాత్రం చీకట్లోకి వెళ్ళిపోతోంది. కార్తీక్ని పెళ్లి చేసుకోవాలన్నది జీవితాశయంగా బతికాను. కార్తీక్ని నన్ను కలపాలని నీ ప్రాణాన్ని కూడా నువ్వు త్యాగం చేసుకున్నావు. కన్న తల్లిదండ్రులు కూడా చేయలేని ధైర్యాన్ని నా కోసం నువ్వు చేశావు. ఎలాగైనా సరే కార్తీక్ని నా వాణ్ణి చేసుకోవాలని అప్పుడు ఎన్నో కలలు కన్నాను, ఎన్నో కుతంత్రాలు చేశాను. అదే ఇప్పుడు నన్ను నీడలా వెంటాడుతోంది. నేను మారాను అంటే అందరూ నమ్మారు. ఒక్కడు మాత్రం నమ్మటం లేదు. వాడే అజయ్. నాలోని మార్పుని కూడా నటన అనుకుంటున్నాడు. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా నమ్మక ద్రోహం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అజయ్కి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు మావయ్య. ఎలాగైనా సరే ఈ పెళ్లి జరిపించాలని, నా జీవితంలోకి ఆనందాన్ని తీసుకురావాలని అందరూ అనుకుంటున్నారు. కానీ నేను కార్తీక్ జీవితంలోకి వెళ్తే ఆ అజయ్ మాత్రం ఊరుకోడు. ఈ పెళ్లి నాపాలని తను నిర్ణయించుకున్నాడు. తన మాటని కాదని నేను పెళ్లి చేసుకుంటే నన్ను ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టాలో అన్ని రకాలుగా అజయ్ భయపెడుతూనే ఉంటాడు. అనుక్షణం నరకం చూపిస్తూనే ఉంటాడు. మానసికంగా నన్ను చంపేస్తూనే ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి నేను ఎలాంటి న్యాయం చేయలేను. నేనే అయోమయంలో ఉండగా ఆ కుటుంబాన్ని ఆనందంగా ఉంచలేను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒక పక్క పెళ్లి పీటల దాకా వెళ్తోంది, ఇంకో పక్క అజయ్ నేను పెళ్లి వైపు అడుగులు వేయకూడదని నాకు షరతు పెట్టాడు. ఈ పెళ్లి ఆపటానికి నా ముందు అవకాశం కనిపించడం లేదు. అడిగితే మాత్రం జరగబోయే అనంతరమేంటో అర్థం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు మావయ్య. నువ్వు అందరి దృష్టిలో చెడ్డవాడివైనా నాకు మాత్రం నువ్వు దేవుడివే. ఎందుకంటే నువ్వు తప్పు చేసినా నా కోసం చేశావు. నా సంతోషం కోసమే నువ్వు ఇదంతా చేశావు. ఇప్పుడు నువ్వు పైలోకంలో ఉన్నావు. ఇక్కడ నేను బతుకున్న శవంలాగా మిగిలాను. నా బాధని ఎవ్వరితోనూ చెప్పుకోలేను. అభిమానించే వాళ్లతో కూడా నా ఆవేదన పంచుకోలేక నాలో నేనే నరకాన్ని అనుభవిస్తున్నాను. అందుకే నీతో అయినా చెప్పుకుంటే కొంతైనా నా బాధ తగ్గుతుందని ఇక్కడికొచ్చాను.